ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో, నిన్న భోగభాగ్యాలతో వర్ధిల్లిన మీ ఇల్లు ఈరోజు సంక్రాంతితో అనుకూలంగా పంట రావాలని, రేపు కనుమ రోజున మన ఇంట్లో అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు 14/1/2025 మంగళవారం రోజునటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళపక్షము, పాడ్యమి రాత్రి 3:22 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం ఉదయం 10:19 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు, తిరిగి రాత్రి 11:07 నుంచి 11:59 వరకు. అమృత గడియలు ఉదయం 7:07 నుంచి 9:31 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:03 నుంచి 5:40 వరకు వ్యాప్తిగా ఉన్నది. అలాగే వర్జం సాయంకాలం 6:22 నుంచి 7:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి సాయంకాలం 5 గంటల వరకు. సూర్యోదయం 6:53కు, సూర్యాస్తమయం 5:57. ఈరోజు అందరికీ కూడా సంక్రాంతి మరియు నేటి రోజు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఇంట అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకొని అష్టలక్ష్మి ప్రాప్తుండాలని కోరుకుంటూ మరొకసారి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శుభమస్తు. సంక్రాంతి పండుగ మరి అన్ని రాశుల వారికి మరి నెగిటివ్ ఉన్న విషయం కూడా చెప్పక తప్పదు కదా, ఎందుకంటే పందెలాడేటువంటి పందెరాయుళ్ళు ఎక్కువగా ఉంటారు. సో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే, వీరి ఎట్టి పరిస్థితుల్లో కూడా పండగ పూట కిరణ్ శర్మ చెప్పేది ఏమిటి, నాకు బ్రహ్మాండంగా నేను పందాలు కాయవచ్చును అనేటువంటి భావన ఉండకండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. పోటీలు, లాటరీలు, జూదం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. కళాకారుల క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలవుతుంది. ఈవెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మన దేశంలో సెలవు కాబట్టి విదేశాలు ఉన్న వారికి ఉద్యోగ లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మన దగ్గర సెలవు ఉంది. కొంత ప్రాంతాల వరకు మాత్రమే, కానీ మిగతా చోట తప్పకుండా ఈ షేర్ మార్కెట్ రన్ అయ్యే అవకాశం కాబట్టి దాంట్లో ఈ రాశి వారికి కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. వ్యాపార పరంగా ఈ పండగ పూట వ్యాపారాలు ఏముంటాయి, అన్ని వ్యాపారాల్లో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. కొంత కిరాణా సంబంధ వ్యాపారాలు కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కానీ, ఈ సినిమా రంగ వ్యాపారం కానీ, రాజకీయ నాయకులకి కొంతవరకు వీళ్ళకి అనుకూలంతో శుభ ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం చేయకండి, అది కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు. ఇక ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రయత్నం గట్టిగా చేయండి. విదేశాలు ఉన్న వారికి ఉద్యోగ లాభాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశాలు. ఈ మద్యపాన వ్యాపారం బ్రహ్మాండం. అది అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో, అలాగే మన దేశం మొత్తంలో కూడా కొన్ని ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు తప్ప దాదాపుగా మన దేశం అంతా కూడా మద్యపానంతోనే మనకి పండుగ జరుగుతుంది. కాబట్టి అటువంటి మద్యపాన సేవన చేసేటువంటి ఆనందం ఎవరైనా పొందాలనుకుంటే ఆనందాన్ని మీ ఇంటి దగ్గరే పొందండి. అనవసరంగా మద్యపానం చేసి బయట తిరగకండి, లేదా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో మద్యపాన వ్యాపారం కూడా, మద్యపానం వ్యాపారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. ఈ లాటరీల వల్ల, జూదం వల్ల జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి. ఏదేమైనా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంది. ఆస్తి పంపకాల్లో దూకుడుగా వెళ్ళకండి. పెద్దవాళ్ళ మాట వినండి. తప్పకుండా ఆస్తి పంపకాల లాభాలు ఉంటాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి బ్రహ్మాండమైనటువంటి వ్యాపారాలు. విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం. ఆర్థిక విషయాల వెసులుబాటు, వ్యాపార పరంగా అనుకూలత. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ ఫార్మా ఇండస్ట్రీ, ఇతర ఇండస్ట్రీలో కూడా సెలవు కాబట్టి కొంతవరకు పర్వాలేదు. ఒకవేళ పండగ పూటైనా సరే కొంతమంది పని చేయాలనుకుంటే ఆ ఇండస్ట్రీలో లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం. తప్పకుండా లేవగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం, అమ్మ నాన్నలకు సేవ చేయడం. తప్పనిసరిగా మీరు ఇవాళ గోసేవ చేయండి. గోసేవ చేయడం వల్ల మీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉంటుంది, పర్వాలేదు. మంచి శుభయోగాలు, శుభగడియలు ఉన్నాయి.
వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పంటగా బ్రహ్మాండమైన సంక్రాంతి పండుగ వీరి దగ్గరే ఉంది. చాలా మంచి ధన కనక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారాల ప్రతి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ నాయకులకు లాభం, సినిమా రంగంలో వృద్ధి, కళాకాల క్రీడాలకు అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభాలు పొందుకునే అవకాశాలు. తప్పకుండా మీరు జూదంలో గాని ఇతరత్ర పోటీలలో గెలవగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి విషయంగా చెప్పవచ్చును. ఆర్థిక పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా కలిసి వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, అలాగే పండగ పూట ఒక శుభవార్త వింటారు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి సంబంధం, వివాహ సంబంధాలు కలిసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీ ఇంట్లో తొందరలోనే పెళ్లి బాజా మోగే అవకాశం కనబడుతుంది. తప్పకుండా ఇంట్లో విద్యార్థులకు విద్యా లాభాలు, విదేశాలు వెళ్లే ప్రయత్నం చేయవచ్చును. విదేశాల్లో కూడా అనుకూల శుభయోగం ఉంటుంది. అటువంటి శుభవార్త వినడం, పండగ పూట సంతాన శుభవార్త వింటారు. అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసిలో ఒకటవడం, భార్యాభర్త అన్యోన్యత, ఆస్తి పంపకాల లాభాలు, చాలా విశేషమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుతుంది. కొత్త వస్తువులు కొనే అవకాశం. అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారులకు లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. అలాగే మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. హోటల్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపార స్థితి కనబడుతోంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా ప్రయాణ లాభం, ఆనంద యోగం, బంధుమిత్రులతో చాలా సరదా అయినటువంటి జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకాల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ముఖ్యంగా వాహన యోగము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశము, స్థిరాస్తుల పంపకాల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఒక గొప్ప శుభవార్త వింటారు. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి ధాన్య వృద్ధి, అలాగే విందు వినోదాలు పాల్పంచుకోవడం. ఇక వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్ కానివ్వండి, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వామితో మంచి సత్సంబంధాలు నెలకొనే అవకాశం. ఇంట్లో శుభవార్త వినడం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభవంతంగా ఉండబోతోంది. కన్సల్టెన్సీ శుభవార్త వింటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద గౌరవ శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి శుభకర ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి పట్టుదల, బ్రహ్మాండమైనటువంటి పట్టుదల, మంచి ధనధాన్య వృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయం, అనుకూలమైన దాంపత్య జీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిజినెస్ శుభవార్త వినవచ్చు. అన్ని రకాల వ్యాపారాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం. ఆయా వ్యాపారాల్లో వృద్ధి పొందుకోవడం, లేదా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. బొటిక్, బ్యూటీ పార్లర్, బ్యాంప్ డిపో కానివ్వండి, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ లాంటి వ్యాపారం కానివ్వండి, ఏదైనా సరే ప్రతి వ్యాపారంలో మీకు ఈ రోజున కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందిన అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. సోదర మైత్రి, కుటుంబంలో అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, వివాహాద నిశ్చయ తాంబూలాదులు కానీ అటువంటి చర్చలు కానీ సఫలమయ్యే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ప్రయాణ లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. విద్యార్థులకి మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా మనకి పరీక్ష లేకపోవచ్చు, కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశంలో కానీ ఈ రాశి వారికి పరీక్షలు ఉంటే సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. ఇతరుల మీద ఆధారపడినటువంటి పనుల కన్నా స్వయం కృషితో చేసే పనుల్లో లాభం ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఆర్థిక లాభం ఉంటుంది, ప్రయాణ సాఫల్యత ఉంటుంది, అన్యోన్య దాంపత్య జీవనం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు మంచి ప్రదర్శన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్
సీనియర్ సిటిజన్కి మహిళా మండలి కూడా అద్భుతమైన ఆనంద లాభాలు. తప్పకుండా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. వీరికి వీరంతా చాలా అనుకూలవంతమైన పండగ వాతావరణం చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త కోపం తగ్గించే ప్రయత్నం, అతి బాధ్యతలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ థింకింగ్ మీకు ఇబ్బంది కలిగించే అవకాశం. సామాన్యంగా ఉండండి, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అనవసరమైన వివాదాల్లో వెళ్ళడం, కంగారు పడడం ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా మీకు ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్త వల్ల ఇంకా అద్భుతమైన ఆనందాన్ని పొందుకోవచ్చు. కంగారు పడకుండా, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ, పనికిమాల ఖర్చులు పెట్టకుండా, లాటరీలకి జూదానికి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. కానీ ఎవరికి అనవసరంగా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశం కష్టం. కళాకారుల, క్రీడాకారులకి కాస్త అనుకూలంగా కనబడుతోంది. కాకపోతే ఈ క్రీడాకారులు ఈ నిషేధితమైనటువంటి మాత్రలు కానీ అలాంటివి వేసుకోవడం వల్ల, ఉత్ప్రేరకాలు వాడడం వల్ల డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం ఉంది. కాబట్టి క్రీడాకారులు అంటే పండగ వాతావరణంలో అనవసరంగా పెయిన్ కిల్లర్స్ లాంటివి వేసుకునే ప్రయత్నం చేయకండి. క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలమైన ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ మీద శుభవార్త వినవచ్చు, అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు. ముఖ్యంగా మద్యపాన హోటల్ వ్యాపారం అభివృద్ధి బాగా ఉంటుంది. ఏమిటి గురుగారు అందరికీ మద్యపాన హోటల్ వ్యాపారం చెప్తానంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఏరులై పారేదేముందంటే మద్యపానం ఒకటే, సురాపానమే. ఎందుకంటే ఈ 3 రోజులలో దాదాపు ఎంత లేదన్నా నాకు తెలిసినంత వరకు ఒక 10,000 కోట్లు అయితే 100 కోట్లు ఈజీగా ఒక్కొక్క జిల్లాలో వ్యాపారం జరుగుతుంది, ఒక్కొక్క జిల్లాలో. కాబట్టి దీనివల్లనే ప్రభుత్వాలు బతుకుతున్నాయి. దానివల్లనే ఇంకేం లేదు. దేవాలయానికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఏదో మొక్కుబడిగా దేవాలయానికి వెళ్ళే వాళ్ళు తప్ప ఇంకేది లేదు. అట్లాంటిది ఏం లేదు. కేవలం లైన్ అంతా కూడా ఇప్పుడు వైన్ షాప్ల ముందు, బార్ అండ్ రెస్టారెంట్ల ముందు కార్లనే కార్లు ఉంటాయి. అక్కడ మనం 5-6 గంటలు ఉండాలి. అది చాలా పుణ్యస్థలం. అది బార్లలో, వైన్స్లలో మనం 5-6 గంటలు ఉండాలి. దేవాలయం ఆఫ్టర్ ఆల్ దేవుడు మనకొద్దు. ఒక 10 నిమిషాలు దండం పెట్టి వచ్చామా, హలో అంటే సరిపోయి, అందులో కదా బొట్టు పెట్టుకున్నామా, పోయేటప్పుడు మళ్ళీ బొట్టు దులిపేసుకొని వెళ్ళిపోవడం. ఇది మనకి ఈ సనాతన హిందువులకి మాత్రమే ఇటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది, ఇంకెవరికి లేదు. ఈ ప్రేమ కలాపాలు ఇతరత్ర ఇవన్నీ కూడా కేవలం హిందువులు మాత్రమే మతం మారుతారు. హిందువులు మాత్రమే అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంటారు. హిందువులు మాత్రమే అసహ్యమైనటువంటి వస్త్రధారణ ఉంటుంది. ఇంకొక మతం వాళ్ళకి లేదు. ఎందుకు? మనం అవతల వాళ్ళకి లోబడిపోతున్నాం కాబట్టి, లోబడిపోతున్నామా. ఇది కారణం. మన పిల్లల్ని మనం అలా చూసుకుంటున్నాం. మిడ్డీ వేసుకొని బికినీల మీద మన పిల్లల్ని చూడాలన్నటువంటి కోరిక మనకి ఎక్కువ. అవతల వాళ్ళకి లేదు, చంపేస్తారు వాళ్ళు. కానీ మనం ఏముందండి, ఆడపిల్ల ఏముంది, అయ్యో మీరు ఎలా అంటారు ఏంటి, ఆడపిల్ల స్వతంత్రం లేదా? ఆ స్వతంత్రతనే అస్వతంత్రులుగా మారిపోతున్నారు. సరే, పండగ పూట ఈ ఉపన్యాసం మీకు ఎందుకు కానీ, మీకు నచ్చదు కానీ, సరే వైన్ షాపులలో, బార్లలో అన్ని కూడా మంచి బ్రహ్మాండ వ్యాపారం ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు బాగా ఉన్నాయి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. కాస్త పెద్దవారి మాట వినే ప్రయత్నం చేస్తే మీకు శుభకరం, ఆనందయోగం, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాలు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చును. రాజకీయ నాయకులు లాభాలు ఉన్నాయి. ఏదేమైనా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభదాయకమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించడానికి భగవత్ కృపాకటాక్షలు ఉన్నాయి. తప్పకుండా ఈ అమ్మవారి దేవాలయ సందర్శన మీకు శుభాన్ని, అనుకూలతని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. సంక్రాంతి పండగ మీ ఇంట్లో శుభయోగాన్ని, ఆనందయోగాన్ని, ఐశ్వర్యాన్ని, బంధులాభాన్ని, మిత్ర సౌఖ్యాన్ని, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, నూతనమైనటువంటి గృహయోగము, వస్తువాహన సౌలభ్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబిడ్ కానివ్వండి, ఇతరత్ర ఏ వ్యాపారమైనా సరే మీకు అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ చర్చల్లో కానీ అటువంటి శుభవార్తలు వినడం కానీ, శుభకరమైన సంతాన వార్త కానీ పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మంచి మాట తీరు, వ్యవహార శైలి, గంభీరతత్వం, అన్యోన్య దాంపత్యం, శుభకర సంతానం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకి
మన రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ పరీక్షలు ఉంటే తప్పకుండా పరీక్షలలో విజయము సాధించగలిగే అదృష్ట యోగం, ప్రశాంతమైన వాతావరణం, రోగనాశనం, ఆనంద యోగం, బంధుమిత్రులతో కళకళాడుతుంది మీ ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు అనవసరం కంగారు పడకండి. ప్రతి విషయంలో కూడా మీకు సానుకూలవంతమైన దృక్పథం కనబడుతోంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కూడా కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగ వ్యాపారస్తులకి, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా అన్ని రంగాల్లో కూడా శుభయోగము, ధనప్రాప్తి, ఆరోగ్యము, వాహన యోగము, ప్రశాంత జీవనం పొందుకునేటువంటి శుభమైన పండగ వాతావరణం చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి వృత్తి ఉద్యోగ లాభం కనబడుతోంది. మరి ఎక్కడైనా ప్రాంగణ నియామకాల ఉద్యోగ నియామకం కోసం ప్రయత్న లాభం కానీ, లేదా విదేశాలు ఉన్న వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ, మనకంటే తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మరి వేరే దేశంలో అటువంటి సంక్రాంతి పండగ గంభీరంగా ఏమి ఉండదు. కానీ ఈరోజు మీకు అటువంటి అనుకూలవంతమైన ఉద్యోగ లాభం, విదేశాలు ఉన్న వారికి ఉద్యోగ లాభం, భార్యాభర్తలకు ఒకేసారి ఉద్యోగం వచ్చే అవకాశం, విదేశాలు ఉన్న వారికి కూడా ముఖ్యంగా పండగ వాతావరణం, గృహయోగము, ధనప్రాప్తి, మంచి కళా క్రీడా ప్రదర్శన, కళాకారుల క్రీడ లాభాలు పొందుకోవడం, స్వదేశంలో కూడా కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చును, సినిమా రంగంలో వృద్ధి పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన సంపద, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, విద్యార్థుల లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ఆనందమయ శుభజీవనాన్ని పొందుకునే శుభతరుణం. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో చాలా మంచి శుభయోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి శుభయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవడం, చాలా మంచి మాటకారి వ్యవహారం, మీరు అనుకున్న పనిని సునాయాసంగా మీ వైపు తిప్పుకోగలిగే అవకాశం, శుభవార్తా శ్రవణం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. పెద్దల మాట వినడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, కుటుంబ ప్రశాంతతలో ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలం ఉంటుంది. మత్స్యకారులు కూడా మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉండవుతుంది. ఈరోజు పండగ వాతావరణం మీకు ఆనందాన్ని కలిగించబోతోంది. వీరికి 8, 2 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన జీవనం, ప్రయాణ, ధనధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అత్యంత శుభదాయకం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, సినిమా రంగంలో వృద్ధి పొందుకోవడం, రాజకీయ నాయకులకి అనుకూలత, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కానీ, ఇతరత్ర వ్యాపారాల్లో కానీ చాలా మంచి సౌలభ్యవంతమైనటువంటి శుభజీవనం, తప్పకుండా ఆర్థిక లాభాలు, అనుకున్నటువంటి కార్యసాధన, పట్టుదల, కార్యశీలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. వివాహాది నిశ్చయ తాంబూలాదుల గురించి కానీ, లేదా ఇతరత్ర పెద్దల అంగీకారంతో వివాహ సంబంధ చర్చల గురించి కానీ మంచి శుభయోగాన్ని పొందుకోబోతున్నారు. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ప్రయాణ లాభం, వాహన యోగం, అలాగే విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, తప్పకుండా మీకు పండుగ వాతావరణంగా అనుకూలతని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకు కూడా లాభంగా ఉండబోతోంది. వీరందరికీ కూడా చాలా మంచి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, కుటుంబ సౌఖ్యపరంగా ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి మాట నిలబడుతుంది. ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో కూడవడం, ఒక మంచి మిత్రుల్ని కలుసుకోవడం, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం, ఊహించినటువంటి కొన్ని శుభ సంఘటనలు, ఆత్మీయుల కలయిక మీకు అనుకూలతని, ఆనందాన్ని, అదృష్టాన్ని కలిగించబోతోంది. ఇదంతా మీకు చాలా శుభకరంగా ఉండబోతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చిన్న చిన్న చికాకులు, లేవగానే పండగ పూట చికాకులు లేవడం ఎందుకు, ప్రశాంతంగా లేవండి. అలాగే కాస్త మందకొడి వ్యవహారాలు కనబడుతున్నాయి.
కాస్త ఉత్తేజంగా ఉండే ప్రయత్నం చేయండి. 10 మందిలో కాస్త ఓపిక తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. మన నీరసాన్ని ఇతరుల యొక్క ముఖాల మీద కనబడేట్టుగా ప్రవర్తించకూడదు. కాబట్టి మీరు కాస్త మనకు కొంచెం చిన్న అనారోగ్యాలున్నా, చిన్న చిన్న నొప్పులున్నా దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తూ 10 మందిలో కలిసే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు చాలా చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభము, మంగళప్రదము, ఆనందయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిగిన లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను లాభాలు. మిగతా అన్ని వ్యాపారాల్లో కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశం. అంటే పండగ పూట అన్ని వ్యాపారాలు చెప్పడం ఎందుకని నేను అన్ని రకాల వ్యాపారాల్లో చెప్తున్నాను. కాబట్టి ప్రతి వ్యాపారంలో మీకు కలిసి వచ్చే అవకాశం, ప్రశాంతత, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఒక వేడుక జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశం, భగవద్ దర్శనం, తప్పకుండా క్షేత్రానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు వ్యాపార లాభం, వ్యాపార ప్రారంభ సంకల్పం చేసుకోవడం, ఇది వ్యాపార ప్రారంభ చర్చలు చేయడం లాంటివి కూడా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళవచ్చు, విదేశాల శుభవార్తలు, విదేశాలు ఉన్న వారికి, వేరే రాష్ట్రాల్లో ఉన్న వారికి కూడా మంచి విద్యా ప్రావీణ్యత, ఐఎల్స్, జిఆర్ఈ లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర పరీక్షలు కూడా విజయం సాధించగలిగే అవకాశం కనబడుతుంది. మంచి వ్యక్తిత్వం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. కాస్త ఉత్తేజితంగా ఉండండి, చాలా మంచి సరదాగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే అదృష్ట యోగము, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఒక రకంగా అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఒక రకంగా పని ఒత్తిడి, పాపం ఉద్యోగంలో కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయోజనాన్ని పొందుకుంటారు, మంచి పేరు సంపాదిస్తారు, పట్టుదలతో కార్యసిద్ధి పొందుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అనుకూల దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి, బుద్ధిబలంతో ఒక మంచి కఠినమైన పనిని సునాయాసంగా పూర్తి చేసుకోవడం, ఆర్థిక లావాదేవీ లాభాలు, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కానీ ఇతరత్ర అన్ని రకాల పరీక్షల్లో కానీ లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. పండగ పూట మీకు మంచి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విలువైనటువంటి బహుమానాలు అందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు పొందుకోవచ్చు. మంచి అనుకూలత, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, కార్యలాభం, వ్యవహార విజయం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. విదేశాల, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని కూడా పొందుకునే అవకాశం. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి మహాయోగం. అంటే ఒకవేళ ఈ రాశి వారు కనుక పందాలలో, లాటరీలలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కానీ పెట్టుబడి పెడితే మంచి లాభాన్ని పొందుకుంటారు, అద్భుతమైనటువంటి లాభాన్ని పొందుకుంటారు. మరి వార ఫలాల్లో మీకు ఏదైనా బాగలేదని చెప్పి ఉండవచ్చు, కానీ ఈ రోజు మాత్రం మీకు చంద్రుడి యొక్క శుభయోగం అద్భుతమైనటువంటి ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగిస్తుంది. ఒక రకంగా 100 కోట్లు సంపాదించగలిగేటువంటి అవకాశం కూడా ఉంది. 100 కోట్లు మీ సొంతమైనటువంటి శుభయోగం. చెప్పొచ్చావులే నీ మొహం అనేటువంటి కామెంట్స్ పెట్టకండి, నీ అదృష్టం చెప్పలేము. అంటే నువ్వు చేసినటువంటి బిట్ కాయిన్స్ కొనడం వల్ల కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, నువ్వేదో గుర్ర పందాలు ఆడడమో లేదా కోళ్ల పందాలు ఆడితే 100 కోట్లు చెప్పట్లేదు నేను. అక్కడ మీ జాతకంలో అత్యంత అదృష్ట యోగం. మనం ఆ మధ్య చూసాం, 10,000 పెట్టి టికెట్ కొంటే మనకి 15 కోట్ల రూపాయల లాటరీ వచ్చింది. అలాగే ఏదైనా సాధ్యమే, అసాధ్యమనడానికి లేదు. ఏమో మీకు దుబాయ్ లాటరీలో మీకు 50 కోట్లు 100 కోట్లు కూడా రావచ్చు. ఏదైనా సాధ్యమే. కాబట్టి మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి, ఈ రాశి వారికి తప్పకుండా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను. కాబట్టి మీరు ప్రయత్నం చేయవచ్చును. అలా అని చెప్పేసి నేను ఇబ్బడి ముబ్బడిగా ఉన్న కోటి రూపాయలు దాన్ని పెట్టమని చెప్పట్లేదు, కానీ మీకు లాభం ఉంది అని చెప్పవచ్చు. అటువంటి 100 కోట్ల లాభం కూడా ఉండవచ్చు, 10 లక్షల లాభం కూడా రావచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విహారయాత్రలు, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి ధనవృత్తి, విద్యాలాభము, అలాగే వ్యాపార పరంగా ప్రతి సమస్తమైనటువంటి వ్యాపారంలో కూడా
మంచి ఉన్నత స్థాయి పొందుకుంటారు. భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబ పరంగా అనుకూలత పొందుకోవడం, అలాగే ముఖ్యమైనటువంటి సత్సంతాన వార్త పొందుకునే అవకాశం, పిల్లల విషయంలో శుభవార్త వినడం, ప్రశాంతమైన వాతావరణం, బంధువులతో మిత్రులతో కళకళలాడేటువంటి అవకాశాలు, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, కొత్త వ్యాపార ప్రారంభాన్ని, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను ఇతరత్ర వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణజంట్లకి, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, కళాకారులు, క్రీడాకారులకి వృద్ధి పొందుకునే అవకాశం. ఇలా ప్రతి పనిలో కూడా శుభయోగాన్ని, ఆనందాన్ని, సువర్ణ వజ్రాభరణాన్ని పొందుకోవడం, వివాహ సంబంధ యోగ్యత, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ చర్చల్లో సఫలమవడం, సత్సంతాన వార్తలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర మాత్రమే కొనసాగుతుంది. వీరికి అత్యంత అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి మంచి ఆలోచన దృక్పథం, ఏది చేయాలి ఏది చేయకూడదు అటువంటి జాగ్రత్త పడడం, దానివల్ల పర్లేదు మంచి ధనయోగాన్ని, లాటరీల వల్ల, జూదం వల్ల కావచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల కావచ్చు, ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన ధనం తిరిగి రావడం, పండగ పూట ఆనందకరమైన యోగం, అలాగే కొత్త గృహము గాని, స్థలము గాని, పొలము గాని కొనుగోలు చేయడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం చేయడం, ఓడిపోయిన చోటనే గెలవగలిగే సత్తా నిరూపించుకోవడం, అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద యోగాలు, వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, వివాదాల నుంచి బయటపడడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, బహుమానంగా తీసుకునే అవకాశం ఉంది. పిల్లల విషయంలో శుభవార్త వినడం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, ఈవెంట్ మేనేజ్ వారికి కూడా మంచి ఈవెంట్ చేయగలిగే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, అనుకూలమైన ప్రయాణ లాభం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణజంట్లకి అనుకూలత, మత్స్యకారులకి, మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్ల వారికి లాభం, ప్రతి వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, కుటుంబ పరంగా అనుకూలత, ఆకస్మిక ఆర్థిక లాభాలు, ప్రశాంతమైన వాతావరణం. ఈరోజు మీకు శుభకరమైనటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళము ఆనందమయ శుభ భోగభాగ్యాలు, ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.